నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన గ్రంథం నుండి విలాప వాక్యములు 5వ అధ్యాయము 21వ వచనం. మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము. చూడండి, ప్రవక్త అయిన యిర్మీయా ఒక చక్కని మాట పలికిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు మేము ఆశీర్వదింపబడ్డ వారము, దీవించబడ్డ వారము, ఒకప్పుడు ఎంతగానో విలువైన వారము, ఘనమైన వారము. కానీ ఇప్పుడు శ్రమలు మమ్మల్ని చుట్టుకున్నాయి, బాధలు మమ్మల్ని వేధిస్తూ ఉన్నాయి, నెమ్మది లేకుండా మేము ఉన్నాము. కాబట్టి ప్రభువా, మా పూర్వస్థితి మరలా మాకు కలిగి చెయ్యి అని భక్తుడైన యిర్మీయా మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అవునండి, ఒకప్పుడు మన జీవితాల్లో కూడా దీవెనకరమైన వారమే, మేళ్ళు పొందుకున్న వారమే, ఆశీర్వదింపబడ్డ వారమే, గొప్పవారుగా బ్రతికిన వారమే. కానీ పరిస్థితులు మనకి సహకరించకపోవటం వల్ల, పరిస్థితుల ప్రభావం వల్ల ఎన్నో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అయితే అటువంటి సమయంలో మనం కృంగిపోయేవారుగా ఉండకూడదు, వేదన చెందేవారుగా ఉండకూడదు. కానీ దేవుని దగ్గర మొరపెట్టాలి. ప్రభువా, మా పూర్వస్థితి మరలా మాకు అనుగ్రహించు ప్రభువా. పూర్వపు వైభవము, పూర్వపు సంతోషము, పూర్వపు నెమ్మది మాకు మరలా అనుగ్రహించు, సమాధానం మాకు మరలా దయచేయి అని దేవుని దగ్గర మనం మొరపెట్టాలి. అవునండి, గతంలో జరిగిన సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటూ, గతంలో జరిగిన శ్రమలను, ఇబ్బందులను జ్ఞాపకం చేసుకుంటూ కుమిలిపోయే కంటే, దేవుడు ఒకప్పుడు మనల్ని ఎంత మేలుకరంగా ఉంచారో, ఒకప్పుడు ఎంత దేవునికరంగా ఉంచారో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని దగ్గర మనము మొరపెడుతూ ముందుకు సాగిపోవాలి. ప్రతి మానవుడు కూడా తన జీవితంలో ఏమి ఆలోచన చేస్తూ ఉంటాడు అంటే, గతంలో ఎదురైన శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు తలపోసుకుంటూ, ప్రస్తుత కాలం ఎదురవుతున్న శ్రమలు, భవిష్యత్తులో రాబోతున్న కష్టాల గురించి ఆలోచన చేస్తాడు. కానీ ఒకప్పుడు పడిపోయిన మన జీవితాలను, కృంగిపోయిన మన జీవితాలను, నెమ్మది లేని మన జీవితాలను దేవుడు ఎలా లేవనెత్తాడు, దేవుడు ఎలా బలపరిచారు, అంధకార సంబంధమైన బ్రతుకుతున్నప్పుడు, సమాధానం లేకుండా జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఎలా బాగుపరిచారు, ఎలా నెమ్మదిని అనుగ్రహించారు అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. వాస్తవానికి దేవుడు చేసిన మేలు మనం తలపోసుకుంటూ ఉంటే మన జీవితంలో శ్రమలు ఎదురైనప్పటికీ కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కోగలం. కానీ సర్వసాధారణంగా ప్రతి మానవుడు కూడా దేవుడు చేసిన మేళ్లను తలపోసుకోడు, కానీ జీవితంలో ఎదురవుతున్న శ్రమను తలపోసుకుంటూ ఇంకా నెమ్మది లేకుండా బ్రతుకుతూ ఉంటాడు. కనుక భక్తుడు తెలియజేస్తున్నట్లుగా మనము ఒకప్పుడు ఎంత దీవెనకరమైన వారిగా ఉన్నాం, ఒకప్పుడు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాం అనే విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ, మనము ఇంకను నా దేవుడు నన్ను పడిపోయినప్పుడు ఎలాగైతే లేపి ఉన్నాడో ఎప్పుడు కూడా నన్ను లేపుతారు, నన్ను పడిపోకుండా, తొట్టిల్లిపోకుండా నన్ను దీవిస్తారు, నన్ను బలపరుస్తారు అనే దృఢమైన విశ్వాసంతో మనము ఆయన చేస్తున్న మేలును తలపోసుకుంటూ ముందుకు సాగిపోవాలి. అలా ఎప్పుడైతే మనము ఆయన చేసిన మేలును తలపోసుకుంటూ ముందుకు సాగిపోతామో మన జీవితంలో మెండిన దీవెనల చేత ఇంకా మనం నింపబడగలం. మరి ముఖ్యంగా ఎప్పుడైతే శ్రమను గురించి మనం ఆలోచన చేస్తామో మనం భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా, ఆరోగ్యంగా, నెమ్మది లేకుండా ఉండలేం. ఎందుకనంటే శ్రమ కృంగదీస్తుంది, శ్రమ నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా చేస్తూ ఉంటుంది. కానీ క్రీస్తునందు మనము భయభక్తులు గలవారమై జీవిస్తూ, క్రీస్తులో మనం బ్రతుకుతూ, ఆయన చేసిన మేలును తలపోసుకుంటూ ఉంటే ప్రస్తుత కాలం ఎదురవుతున్న శ్రమలే కావు. కనుక మనం ఎప్పుడు కూడా మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో దేవుడు చేసిన గొప్ప మేలు మనకు అనిపిస్తూ ఉంటాయి. ఆ మేలును తలపోసుకుంటూ, అవును ప్రభువా, ఒకానొక సమయంలో నన్ను లేవనెత్తావు, నన్ను స్వస్థపరిచావు, నన్ను బలపరిచావు, ఇప్పుడు కూడా నీవు నన్ను బలపరచగలవు, ఇప్పుడు కూడా నాకు మేలు చేయగలవు అని దేవుని దగ్గర మనం మొరపెట్టాలి. దావీదు ఒకానొక సమయంలో గొర్రెలు మేపుకుంటున్నప్పుడు సింహము వచ్చి ఆ గొర్రెలను ఎత్తుకుని పోవడానికి చూసినప్పుడు దావీదు ఆ సింహంతో పోరాడినట్లు మనం చూస్తూ ఉంటాం. అలాగే అదొక్కటే కాదు, అనేక సందర్భాల్లో దావీదు బలమైన యోధుడిగా కనిపిస్తాడు, ఆరాధకుడిగా, ప్రార్థనాపరుడిగా కనిపిస్తాడు. అలాగే తన జీవితంలో తర్వాత కాలంలో రాజైన తర్వాత ఎదురైనప్పుడు శ్రమలు కూడా అతను కృంగిపోలేదు, తొట్టిల్లిపోలేదు. ఒకప్పుడు దేవుడు నాకు సహాయం చేశాడు, ఇప్పుడు దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే ఆశతో తన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకున్నాడు, కట్టుకున్నాడు. తద్వారా ఆయన ఎంతో దీవెనకరమైన వాడిగా, బలమైన వాడిగా ముందుకు సాగిపోయాడు. ఈరోజు మన జీవితంలో కూడా గతంలో ఎదురైన శ్రమలు కాదు,
గతంలో శ్రమలు ఎదుర్కొన్న జ్ఞానాన్ని, ధైర్యాన్ని మనం నింపుకొని ఆయన ద్వారా అద్భుతంగా దీవెనకరంగా ముందుకు సాగిపోవాలి. అటు ధన్యత కృప దేవుడు మనకిచ్చి నడిపించి బలపరిచి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఎంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. అవును ప్రభువా, మా పూర్వపు స్థితి, దీవెనకరమైన జీవితం మరలా మాకు అనుగ్రహించి పడిపోయిన మా జీవితాన్ని లేవనెత్తి మమ్మల్ని బలపరిచి మీ నా మహిమార్థం బలమైన పాత్రలుగా మమ్మల్ని ఉన్నట్లు చేయమని, ఎందరైతే వాక్యం ఉన్నారో వారందరూ బలపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.